మనం బ్లౌజ్లో ఎక్కడ మిగిలినా సరే దాంట్లో సేప్ పట్టి తీసుకోవచ్చు. బ్లౌజ్ ముందు భాగంతో ఇదిగా మనకు సేప్ పట్టి దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని సేప్ పట్టి మనకి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుండి మనం కుట్టు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మార్కింగ్ వెడల్పు ఎంత ఉంది, ఇంత ఉంది, సరిపోతుంది. ఇంత సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇటు సైడ్ మనకి ఇక్కడ కుట్టు, ఇది కుట్టు కోసం ఎక్స్ట్రా. ఓకేనా? దీని నుండి కొంచెం స్ట్రేట్ లైన్ ఇట్లా డాట్ చేసుకోవాలి, డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా కరువు షేప్ తిప్పుకోవడమే. ఇక్కడ నుండి ఈజీగా సేప్ పట్టి ఇట్లా పోతుంది. ఇది కుట్లకు పోతే మనకి దీని అంతా ఉంటుంది సేప్ పట్టి. ఓకేనా? ఇది కూడా మన ఉక్స్ పట్టి, కాజా పట్టి రెండు సేమ్ ఉండవు. సేప్ పట్టి ఒకటి పెద్దగా చిన్నగా ఉంటాయి. అసలు ఇది కరెక్ట్ కాదు. మనకు ఉక్స్ పట్టిది కొంచెం తక్కువ ఉంటుంది, కాజా పట్టిది కొంచెం ఇట్లా ఎక్కువ ఉంటుంది. సరేనా? కాజా పట్టి మీకు బయటికి వస్తుంది, ఉక్స్ పట్టి లోపలికి వస్తుంది. అందుకే ఈ కాజా పట్టి సైడ్ వెడల్పి చూసుకోవాలి ఇట్లా బట్టి.